హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఈ వీక్ తెలుగులో స్ట్రైట్ సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నా తమిళ్లో విజయ్ సేతుపతి యాక్ట్ చేసిన మహారాజా ప్రీమియర్స్కి వచ్చిన టాక్ చూసి ఇక్కడ కూడా ఆ సినిమాని ప్రీమియర్స్ వేశారు. చాలా గ్యాప్ తర్వాత విజయ్ సేతుపతి కూడా తెలుగులో తన సినిమాని తనే ప్రమోట్ చేసుకున్నాడు కూడా. మరి ఇంతగా హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉంది అనేది చూసేద్దామా? కథ విషయానికి వస్తే మహారాజా ఒక బార్బర్. ఒక యాక్సిడెంట్లో తన వైఫ్ చనిపోతుంది. అదే యాక్సిడెంట్లో తన కూతురు చనిపోకుండా కాపాడిన లక్ష్మిని తన ఇంట్లో ఒక మనిషిలా చూసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు లక్ష్మిని ఎవరో దొంగలించారని మహారాజా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు లక్ష్మి అంటే ఎవరు, ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో పోలీసులకు తెలిసిన నిజాలేంటి, ఇవన్నీ తెలియాలంటే సినిమాని పూర్తిగా చూడాల్సిందే. ఈ మహారాజా మూవీలో ఉన్న కథ చాలా సింపుల్ రివెంజ్ డ్రామా, కానీ దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం వల్ల ఈ సినిమా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. అయితే రివ్యూస్లో చెప్పినంత గొప్పగా అయితే ఈ సినిమా ఉండదు. బట్ డెఫినెట్లీ ఒక మంచి సినిమా చూసాం అనే ఫీల్తోనే బయటకు వస్తాం. ఫస్ట్ హాఫ్లో చాలా క్యారెక్టర్స్ని తీసుకొచ్చి అన్ని సీన్స్ని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చూపిస్తుంటే నార్మల్ ఆడియన్స్కి కొంచెం చిరాకు తెప్పించవచ్చు. బట్ ఇంటర్వెల్కి ముందు ఆ సీన్స్ని కనెక్ట్ చేసిన విధానంతో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ చూపించే కొన్ని డీటెయిల్స్ అన్నిటినీ సెకండ్ హాఫ్లో కనెక్ట్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అయితే స్టార్టింగ్లో పోలీస్ స్టేషన్లో వచ్చే సీన్స్ కొంచెం నవ్వు తెప్పించినా ఆ తర్వాత మళ్ళీ అవే సీన్స్ రిపీట్ అవుతుంటే కొంచెం చిరాకు వస్తుంది. అలాగే నరేషన్ కూడా కొంచెం స్లోగా ఉండడం కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కూడా సగటు ప్రేక్షకుడికి ఎంతవరకు అర్థమవుతుంది అనేది కూడా ఈ సినిమా రిజల్ట్ని డిసైడ్ చేయవచ్చు. బట్ డెఫినెట్గా సినిమాలో కొన్ని విజిల్ వర్తీ మూమెంట్స్ అయితే ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్లో వచ్చే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ థియేటర్స్లో విజిల్స్ వేయించడం గ్యారంటీ. ఇలాంటి కథలకి ఎమోషనల్ కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ విషయంలో ఈ సినిమా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ అన్నీ కూడా కొద్దిసేపు మనల్ని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేసేస్తాయి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే తన 50th మూవీలో మహారాజా అనే క్యారెక్టర్లో ఫుల్గా ఇంప్రెస్ చేసేశాడు విజయ్ సేతుపతి. తన సింపుల్ ఎక్స్ప్రెషన్స్తో ఫన్ క్రియేట్ చేస్తూనే కొన్ని సీన్స్లో మనల్ని ఎమోషనల్ అయ్యేలా చేసి యాక్షన్ సీన్స్లో తన రేంజ్ కూడా చూపించాడు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఉన్నది కొద్దిసేపే అయినా కూడా తన ఇంపాక్ట్ అయితే చూపించగలిగాడు. అభిరామి, మమతా మోహన్ దాస్ అండ్ దివ్య భారతిల క్యారెక్టర్స్కి పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో అభిరామి క్యారెక్టర్ కొంచెం బెటర్ అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే. నట్టి, మునీష్కాంత్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టుగా బాగానే చేశారు. టెక్నికల్లీ మహారాజా మూవీ పర్లేదనిపిస్తుంది. సాంగ్స్తో డీవియేట్ అవ్వకుండా అజనీష్ లోకనాథ్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కొన్ని సీన్స్ని చాలా ఇంట్రెస్టింగ్గా మార్చేశాడు. అలాగే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఈ సినిమాకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ అదే డిసడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సినిమాటోగ్రఫీ ఓకే, ప్రొడక్షన్ వాల్యూ స్టోరీకి తగ్గట్టుగా బాగానే ఉన్నాయి. డైరెక్టర్ నిధిలన్ స్వామినాథన్ చాలా సింపుల్ రివెంజ్ స్టోరీని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేసిన విధానం అయితే బాగుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్లో తన మార్క్ కూడా కనిపించింది. ఓవరాల్గా మహారాజా ఒక డీసెంట్ రివెంజ్ డ్రామా. విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే ఖచ్చితంగా నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీలుంటే ఈ మూవీని థియేటర్స్లోనే చూడండి. ఒకవేళ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.